శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 6వ అధ్యాయం చూస్తున్నాము. ముఖ్యంగా మనం ఏదైతే ఆత్మజ్ఞానం స్వరూపాన్ని తెలుసుకున్నామో దానిని మనలో కణకణము మన స్వభావంగా మారాలి, పూర్తిగా జీర్ణం అవ్వాలి మనలో. అలా అవ్వాలంటే 3వ ప్రక్రియ అయినటువంటి ధ్యాన ప్రక్రియ అత్యావశ్యకం. అయితే ఇక్కడ మనకి మెడిటేషన్ అనగానే అనేక అపోహలు ఉన్నాయని చెప్పాను. జనరల్ అవుట్ సైడ్ మెడిటేషన్ ధ్యానం కంటే భగవాన్ శ్రీకృష్ణ నిధిధ్యాసనం పేరుతో చెప్పారు. అంటే వేదాంతము యొక్క మెడిటేషన్ అంటారు దీనిని. అందువలన ఈ యొక్క భేదం మనము పూర్తిగా తెలుసుకోవాలి క్షుణ్ణంగా. అయితే ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే లాస్ట్ అష్టాంగ యోగ అభ్యాసములో లాస్ట్ 3 ఉన్నాయి. ఏంటవి? ధారణ, ధ్యానం, సమాధి. అయితే వీటికి రావడానికి ముందు మనం చెప్పాం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అని చెప్పాం. యమ దాంట్లో 5 ఉన్నాయి. బ్రహ్మచర్యం, అహింస, సత్యం, అస్థేయం, అపరిగ్రహం చెప్పాను. అయితే పతంజలి ఏం చెప్పారంటే బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అన్నారు. అంటే ఎవరైతే బయట ఆకర్షణలన్నీ అవి తాత్కాలికము, క్షణికము, తుచ్చము, అద్భుతమైన అనంతమైన శక్తి నిధి, దాన్ని మనము రీచ్ అవ్వాలి, చేరుకోవాలి అనే ఒక తపనతో ఎవరైతే అంతర్ముఖంగా తన ఆత్మచింతనతో కలిగి ఉంటారో అది ఏ బ్రహ్మచర్యము, వ్రతం. దాని వలన హనుమంతుడికి సముద్రం లంఘించే శక్తి ఉందని తెలియదు, కానీ గుర్తు చేసిన తర్వాత అనంతమైన వీర్య శక్తి ప్రకటమైందన్నమాట. అందుకే హనుమంతుణ్ణి బ్రహ్మచారికి ఒక మూర్తిభవించిన మూర్తిగా మనం దర్శించాలి. ఒక భీష్మ ఆ బ్రహ్మచర్య వ్రతానికి మూర్తిభవించిన మూర్తిగా మనం దర్శించాలి. ఒక నారద మహర్షి, ఒక సనత్ కుమార, సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాతీయులు, వీళ్ళందరూ కూడా మూర్తిభవించిన బ్రహ్మచర్య వ్రతంలో ఉంటారన్నమాట. అంటే ఏంటి? నిత్యము పరమాత్మ ఆత్మ
ఆత్మచింతనగా అనుసంధానమై ఉండడాన్ని బ్రహ్మచర్య వ్రతం. అలా కాకుండా ఎక్కడెక్కడో కథలు పురాణాలు పట్టుకొని హనుమంతునికి కూడా పెళ్లి చేసేస్తారు. అంటే ఇంకా ఆ బ్రహ్మచారి కూడా మనకు ఆదర్శం ఉండక్కర్లేదనమాట. హనుమంతుడి కళ్యాణం ఒకసారి పిలిచారు నాకు కార్యక్రమాన్ని. హనుమంతుడి కళ్యాణం మీ తలకాయ అన్నాను నేను. హనుమంతుడికి కళ్యాణాలు చేయకూడదు, చెయ్యక్కర్లేదు మీరు. భీష్ముడికి కళ్యాణం, హనుమంతుని కళ్యాణం, నారద మహర్షి కళ్యాణం, ఈమెను పిచ్చారు, అలా చేయకూడదు. శ్రీరాముని కళ్యాణం చెయ్యండి, రుక్మిణి కళ్యాణం చెయ్యండి, శివపార్వతులకు మీరు ఎన్నిసార్లు ప్రతిరోజు 365 రోజులు కూడా కళ్యాణం చేయొచ్చు శివపార్వతులకు అయితే. ఎందుకు? ఈ జగత్ పిత జగత్మాత, మీరు ప్రతిరోజు చెయ్యండి మీ ఓపిక. కానీ హనుమంతుడికి భీష్ముడికి ఇలాంటి వాళ్ళు కళ్యాణాలు చేయొద్దు దయచేసి అని చెప్పాను ఆ రోజు. అయితే మనము స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది మనకు కొంత. కానీ చివరి 3 ఉన్నాయి చూడండి, ధారణ, ధ్యాన, సమాధి. ఇది అసలైనటువంటి హృదయ స్థానం అన్నాడు పతంజలి మహర్షికి, భగవాన్ శ్రీకృష్ణునికి, వశిష్ఠ, అంత ఋషులందరికీ, యోగులకి ఇది ముఖ్యం. ఎందుకు? అసలైనటువంటి ధ్యాన స్వరూపు ఈ 3. ధారణ, ధ్యాన, సమాధి. మరి ధారణ గురించి సూత్రం ఏం చెప్పాడు పతంజలి మహర్షి? దేశబంధ చిత్తస్య ధారణ అన్నారు. అంటే ఏంటంటే మనం ఒక వస్తువు, అంటే దేనిపైనైతే మనం ధ్యానం చేయాలనుకుంటున్నామో ఒక విషయం మీద దృష్టి పెట్టడాన్ని ధారణ అంటారు. అయితే ఎలా పెడతాం మనము? సపోజ్ ఒక వృక్షం చూడండి అంటాను నేను. వృక్షం మీరు చూసిన వెంటనే మీ మనసు అంతఃకరణలో ఆ చెట్టు అనే రూపంగా ఒక ఆలోచన మీలో కలుగుతుంది. దాన్ని వృత్తి అంటారు. వృత్తి అంటే వృక్ష ఆకార వృత్తి లేదా వృక్ష ఆకార ఆలోచన అంటారు. అలాగే వెంటనే అదిగో కుండ చూడండి అన్నాను అనుకోండి, కుండ ఆకారంగా ఉన్న ఆలోచన మీ అంతఃకరణములో కలుగుతున్నది. అదేవిధంగా అక్కడ మీ అబ్బాయి రామారావు ఉన్నారనుకోండి, రామారావుని చూసిన వెంటనే ప్రేమ ఆనందంతో రామారావు అనే పుత్రునిగా మీ అంతఃకరణములో వృత్తి కలుగుతుంది. పుత్రిక, అల్లుడు, కారు, ఇల్లు, రామ, కృష్ణ, అంటే మీరు దేనిపైన దృష్టి పెడితే తదాకార వృత్తి అంటే ఆలోచన మీలో కలుగుతుంది. దాని మీద దృష్టి పెట్టడమే ధారణ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు రామ అనే ఒక కోదండం పట్టుకుని రాముని అలా దృష్టి పెట్టారనుకోండి, మీలో రామాకార వృత్తి కలుగుతుంది. అంటే తత్ ఆకార వృత్తి ఏవ తత్ విషయక ధారణ. మీలో ఏ వృత్తి అయితే, ఏ ఆలోచన అయితే కలిగిందో దానికి సంబంధించినటువంటి దానిపైనే మీ దృష్టి కలిగి ఉండడాన్ని ధారణ అంటారు. ఏ వస్తువు మీద దృష్టి పెడితే ఆ వస్తువు గురించే మీకు వృత్తి ఏర్పడుతుంది మీ అంతఃకరణలో, దానిని ధారణ అంటారు. అయితే ధారణ అనేది స్థిరంగా ఉండదు. ఎందుకు? ఒక ఆలోచన అనేది ఒక క్షణం మాత్రమే ఉంటుంది మనకి. అయితే దానిని మొట్టమొదట వృక్షాకార వృత్తి వచ్చింది అనుకోండి, అంటే ఒక చెట్టు. మరొకసారి ఒక పుట్ట, అలా ఉండకూడదు. మళ్ళీ వృక్షం, మళ్ళీ ఆలోచన వృక్షం, మళ్ళీ వృక్షం, మళ్ళీ వృక్షం. అంటే వృక్షం గురించే ఆలోచన, మొదట ఆలోచన, రెండవ ఆలోచన మళ్ళీ చెట్టే, మూడవ ఆలోచన మళ్ళీ చెట్టే. ఇలా ప్రతి ఆలోచన చెట్టు గురించే వచ్చింది అనుకోండి, దానినే ధ్యానము అంటారు. ఇది చాలా సూక్ష్మమైన విషయాలు. ఇవి మీరు తెలుసుకుంటే
పెద్ద పెద్ద ధ్యానులు, మెడిటేటర్స్ గంటలు, నేను 3 గంటలు కూర్చుంటాను, 4 గంటలు కూర్చుంటాను. భ్రమ. మీరు స్పష్టత తెలుసుకోవాలి. జ్ఞానం ఈజ్ వెరీ పవర్ఫుల్. అందువలన అంటే దీన్ని మనం ఏం చేయాలి? ఎంతో సావధాన చిత్తులై అలర్ట్గా ఉంటూ ఒకే వృత్తిని అలాగ ప్రవాహంగా కొనసాగించగలగాలి. ఇది మొదట మీకు ఎంతో ప్రయత్నం చేస్తుంటే అనిపిస్తుంటుంది. ఈ మెడిటేషన్ కూర్చున్న తర్వాత మనసు బయట లాగుతుంటుంది, కానీ మనసుని మీరు వదలరు. మళ్ళీ అదే వృత్తి, అదే ఆలోచన కొనసాగించేటట్లు చేస్తారు. అలా ఒకే విషయం మీద పదే 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 దృష్టి పెడితే మనసు వీక్ అవుతుంది, సరెండర్ అయిపోతుంది. మీకు కాలుముక్త బాంఛన్ అంటుంది అనమాట మనస్సు. అప్పుడు ఈ మనస్సు ఏమవుతుందంటే, ఏ విషయాన్ని అయితే మీరు పదే 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 దృష్టి పెడుతున్నారో దానికి తగులుకుంటుంది, మనసు వెళ్ళి అంటుకుంటుంది. ఇలా ఆ అంటుకోవడం వలన ఇంక మీకు ప్రయత్నం అనేది మెల్లగా తగ్గుతూ ఉందన్నమాట. ప్రయత్నం ఏంటి? తగ్గుతూ ఉందన్నమాట. సో ప్రయత్నపూర్వకంగా మనసు వెళ్ళి అంటుకుంటే దానిని సవికల్ప సమాధిగా మారుతుంది. అంటే సవికల్ప సమాధి అన్న ధ్యానం యొక్క ఉత్కృష్ట స్థితి అన్న ఒక్కటే. మీకు నిన్న చెప్పాను నేను, మనం అఖండ హరే రామ హరే రామ 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 హరే హరే ఆ కీర్తన 24 గంటలు 48 గంటలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఆ కీర్తన చేయాలనే ఆలోచన లేకపోయినా మీ అంతఃకరణంలో రీలు తిరుగుతుందన్నమాట. హరే రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరి హరే అని తిరుగుతుంది లోపల. అంటే ఏంటి? మీరు బయట కీర్తన చేయడం మానేసినప్పటికీ మీ సుప్తంగా ఉన్న చేతనంలో అది అలాగ స్థిరపడిపోయింది అనిపిస్తుంది. ఆ మనస్సులో సుప్త చేతన మనస్సు అంటారు, అది బయటికి వ్యక్తం అవ్వదు. అందువలన ఆ సుసుప్తులు, అందుకే మన గాఢ నిద్రలో చూసేవాడు చూడబడేది రెండుగా ఉండవు, అన్ని కలిసిపోయి అత్యంత సూక్ష్మమైన ఆలోచననే సూక్ష్మ వృత్తి అంటారు గాఢ నిద్రలు. అదేవిధంగా ఈ హరే రామ అనేది కూడా మీ అంతఃకరణలో, సుసుప్తిగా ఉన్నటువంటి అంతఃకరణలో స్థిరమైపోయి సూక్ష్మ వృత్తిగా వెనక రీలు తిరుగుతుందంట వెనక. అయితే ఆ సూక్ష్మ వృత్తి అనేది మీ గాఢ నిద్రలో కూడా ఉంది అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? గాఢ నిద్రలో రెండు ఉండవు, చూసేది చూడబడేది ఉండవు, అంత ఒకటిగానే ఉంటుంది. కానీ దాని గర్భములో, అంతర్భాగములో సూక్ష్మమైనటువంటి ఈ ఆలోచనతో ఉన్నటువంటి వృత్తి ఉంటుంది. హౌ డు యు నో? మీకు ఎలా తెలుసు స్వామీజీ, మీకు ఎలా తెలుసు కృష్ణ అని మనం అడిగామనుకోండి, ఆయన ఒకటే చెప్తాడు సమాధానం. ఎందుకు ఉన్నాదంటున్నానంటే, మీరు గాఢ నిద్ర నుండి బయటకు వచ్చిన తర్వాత నేను బాగా నిద్రపోయాను అని మీరు అంటున్నారు. అంటే గాఢ నిద్ర నుండి మీరు బాగా నిద్రపోయాను అని ఎలా తెలుసుకోగలిగారు లేచిన తర్వాత? అంటే అక్కడ ఒక సూక్ష్మమైన వృత్తి అలాగ ఉన్నదన్నమాట. కానీ రెండుగా భేదం అనేది మనకి తెలియడం లేదు. ఎందుకు? అది వ్యక్తమై లేదు, ప్రకటమై లేదు, అవ్యక్త స్థితిలో ఉందన్నమాట గాఢ నిద్రలో. దానినే లయము లేదా సమాధి అంటారు. అయితే మనకు ఋషులు ఒక ఉదాహరణ చెప్పారు. ఎలాగా? ఒక గ్లాసు చెంబుడు నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు వేయండి. ఉప్పు మొత్తం కరిగిపోయింది అనుకుందాం. మీరు నేత్రములతో చూస్తే ఉప్పు కనిపిస్తుందా? కనిపించదు. అయితే దాని ప్రకారంగా ఉప్పు లేనట్ట. అదే నేనే ఉప్పు వేసాను కదా. అంటే ఆ ఉప్పుని చూడడానికి నేత్రములకు కనిపించదు, కానీ
ఒక్క ఆ నీరు చుక్కిలుగా మన నాలుగు మీద పెడితే అబ్బా ఉప్పు అంటారు. చూసారా? అంటే ఉప్పు మనకు కనిపించకపోయినా ఉప్పు ఎలా ఉందని తెలుసుకున్నామో, నిర్వికల్ప సమాధిలో కూడా సూక్ష్మ వృత్తిలో అవ్యక్త రూపములో ఆలోచనలు ఉన్నప్పటికీ అవి వ్యక్తము కావు. ఇది మీకు తెలియాలి. నిర్వికల్ప సమాధిలో కూడా అవ్యక్త రూపమైన ఆలోచనలు ఉంటాయి. కానీ ఇంతకీ ఏ ఆలోచన అయి ఉండాలి? కేవలము నా ఆత్మయే పరమాత్మకు సంబంధించిన ఆలోచనలు సూక్ష్మ వృత్తిలో ఉండాలి. అది మనం కోరుకున్నటువంటి అల్టిమేట్ నిర్వికల్ప సమాధి. దీని ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 18వ శ్లోకం దాని గురించి చెప్తున్నారనమాట. అమ్మ ఒక్కసారి చెప్పండి. యదా వినియతం చిత్తం, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే, ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యః, నిస్పృహः సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా, ఇత్యుచ్యతే తదా, యుక్త ఇత్యుచ్యతే తదా. ఉత్తమం. ఓకే, అయితే ఇప్పుడు అసలైనటువంటి ధ్యాన స్వరూపంలో మనం ప్రవేశించాం. ఇంకా ఇంతకుముందు క్లాస్ రూమ్లో రావడానికే మన ప్రయత్నాలు. ఇప్పుడు మనము కూర్చున్నాము. క్లాస్ రూమ్లో మనకి ఒక సీటు కూడా దొరికింది అనమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే వినియతం చిత్తం. వినియతం చిత్తం అంటే మనస్సుని బాహ్య వస్తువులు, విషయాలు, మనుషులు, అనేకమైన వ్యవహారం నుండి వెనక్కి లాగాలి. మనస్సుని వెనక్కి లాగాలి. అయితే కొంతమందికి డౌట్ వస్తుంది, అంటే మనసు ఎక్కడికి పోయిందా? వెనక్కి లాగాలా? మనసు ఎక్కడ పోయింది అంటే ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. కానీ ఆత్మ అనాత్మగా ఉన్నటువంటి నామరూపాలుగా ఏవైతే ప్రకటమై ఉన్నాయో వాటి చింతన చేస్తున్న మనస్సుని వెనక్కి లాగాలి అని అర్థం. మీరు ఆఫీస్కి వెళ్తారనుకోండి, ఆఫీస్కి వెళ్ళి ఆలోచన మాత్రం మీరు వెనక్కి తీసుకో అంటారు మన వాళ్ళు. అంటే ఏంటి? ఆఫీస్కి నేను వెళ్ళాలి, కాలేజీకి నేను వెళ్ళాలి, షాపుకి వెళ్ళాలి అన్నారనుకోండి, ఆ ఆలోచనని వెనక్కి తీసుకో అంటే ఆఫీస్ అనే వెళ్ళాలనే మనస్సు అక్కడ నుండి వెనక్కి మళ్ళించాలి అని అర్థం. అంటే ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆఫీసు ఆకార వృత్తి మీ మనసులో ఉందన్నమాట. ఆత్మ వృత్తి లేదు, ఈశ్వర వృత్తి లేదు. ఏ వృత్తి ఉంది? ఆఫీసు వృత్తి. నేను మా ఆడపడుచుకు చూడడానికి వెళ్ళాలి అంటే ఆడపడుచు వృత్తి మీ మనస్సులో ఉంది. ఇప్పుడు మరి ఆడపడుచు వృత్తి ఉన్నంత వరకు మీ ఆత్మ వృత్తి మరి స్థానం లేదు అక్కడ. ఎందుకంటే రానివ్వదు అక్కడ. వెంటనే డోర్లు లాక్ చేస్తే ఏది? ఆడపడుచు వృత్తి. మా అల్లుడు వస్తున్నాడు, నేను ఇక్కడే ఉండాలి, అల్లుడు వృత్తి ఉందన్నమాట మీ మనస్సులో. అల్లుడు వృత్తి ఉన్నంత వరకు మీ ఆత్మ చింతన కలిగి అందులో ఏర్పడదు. అంటే అందుకే ధ్యానం చేసేటప్పుడు మీరు అన్ని వికెట్ చేయండి. మానసికంగా మీరు పూర్తి స్థాయి సన్యాసి స్థితిలో కూర్చోవాలని అందుకే అంటారు. ఎందుకు? అనాత్మ అంటే ఒకటి కాదు. అంటే నా ఆత్మ కాకుండా వేరుగా ఉన్నది ఎన్ని రకాలుగా ఉంటుంది? స్థూలంగా మనం విభజించమనుకోండి, ఈ ప్రపంచం అంతా, ఈ ప్రపంచంలో ఏంటి? ఈ ప్రపంచము వస్తువులు, కార్లు, బంగ్లాలు, ఇండ్లు, పుత్రులు, మిత్రులు, బంధువులు, మొత్తం సర్వము ప్రపంచమే, బాహ్య ప్రపంచం. తర్వాత రెండోది ఏంటి? ఈ శరీరము.
నా శరీరము, హైటు, వెయిట్, ఓహో చాలా బాగుంది, కలరు అన్నీ చూసుకుంటున్నా శరీరం. మూడోది ఏంటి? మనస్సు. ఈ మూడింటికి సంబంధించినటువంటి వృత్తులే వస్తుంటాయి పోతుంటాయి మన మనస్సులో ఎప్పుడు నిరంతరం. మరి ఇక్కడ మన ధ్యానం చేసే వాళ్ళు ఏం చేయాలి? ఈ మూడింటికి సంబంధించినటువంటి అంటే ఈ బాహ్య ప్రపంచము జగత్తుకు సంబంధించినటువంటి ఆలోచన మనసులో నుండి తీసేయాలి. తర్వాత మీ శరీరానికి సంబంధించినటువంటి ఎటువంటి వృత్తైనా, అబ్బా చిక్కిపోయానే, అబ్బా ఇక్కడ పట్టేసింది, చాలా వీక్గా ఉన్నాను, ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, ఏరోబిక్స్కి వెళ్ళాలి, ఓ ఆసనాలు వేయాలి, ఇక అన్నీ అక్కడ తీసేయాలి. ఆసనం అనే పదం కూడా తీసేయాలి, ఆ వృత్తి కూడా మీరు ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు. ఆహారం బాగుండాలి, నిద్ర బాగుండాలి, ఇలాంటి పెట్టుకోకూడదు. అది బయట చెప్పాం మనం. మీరు ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయిన తర్వాత అబ్బే పద్మవ్యూహం భేదించి నేను వెనక్కి వెళ్ళలేను, ఇంకా అప్పుడు ఆలోచించకూడదు, ముందు చూసుకోవాలి పని. అందువలన శరీరం గురించి మనస్సు గురించి పూర్తిగా ఆలోచనని మీరు బయట నెట్టేసి మనస్సుని పూర్తి ఖాళీ చేసారన్నమాట, తుడిచేశారన్నమాట. అయితే మనకి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి అహంకారము, రెండు మమకారము. అహంకారం అంటే ఏంటి? అంటే అమ్మో నేనేమైపోతాను, నేనేమైనా ఇదైనప్పుడు మా పిల్లలు ఎక్కడో అమెరికాలో కెనడాలో ఉన్నారు, వాళ్ళు వస్తారో లేదు, నేనేమైపోతాను, నేను బయటికి వెళ్తాను, తిరిగి రాగలన క్షేమంగా, రోడ్డు క్రాస్ చేస్తున్నాను, మరి ఏమైనా వెహికల్స్ వస్తే, ఈ రకరకాల నేనే అంటే నేను 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 చుట్టూ తిరుగుతుందనమాట ఈ యొక్క భయం అంతా. దాన్ని అహంకారముతో కూడి ఉన్న బెంగ, కలతలు అంటారు. ఇంకొకటి ఏంటి? మా పిల్లలు వీడేవికి పనికిరాడు, వీడు ఎలా పైకి వస్తాడు, వీడిని ఎలా నేను పైకి తీసుకురావాలి. ఈ పైకి తీసుకురావడాలు చాలా మంది అంటుంటారు మన దగ్గరికి వచ్చి, అమ్మా మీరు 5వ ఫ్లోర్లు ఉంటే పైకి రావాలంటే లిఫ్ట్ ఎక్కాలి, మెట్లు ఎక్కి రావాలి పైకి ఆయన, అంతే తప్ప నువ్వు జీవితంలో పైకి ఇలా ఎత్తి పెట్టలే వాళ్ళని. అందువలన ఈ అనాత్మ మీద మమకారం పోగొట్టుకునే శక్తి మనం పెంపొందించుకోవాలి. ఎలా? మనం ఆల్రెడీ 3వ అధ్యాయము 4, 4 నుండి చెప్తూనే ఉన్నాం, మళ్ళీ చెప్తాం, మీకేం కంగారు అక్కర్లేదు. అందువలన సర్వకామేభ్య నిస్పృహ అన్నారన్నమాట. అంటే ఈ మొత్తం ఒకవేళ మీ బిడ్డ మీద మీకు ఎటువంటి ఆ మమకారం ఎక్కువైంది అనుకోండి, అంటే పుత్రుని యొక్క ఆ యొక్క ఆలోచన వృత్తి మీ మనసులో కూర్చుంది. మీరు బద్రీనాథ్ వెళ్ళినా, మానసరోవరం, కైలాస్ వెళ్ళినా ఆ పుత్రుని యొక్క వృత్తి వదలదు మీకు. పాపం అక్కడ స్వామీజీ ఏమో ధ్యానం చేద్దాం కాసేపు అంటే, మీ పుత్రుడే ఆయన ఎక్కడో బేగంపేట బజార్లో ఉంటారు, మీరేమో మానసరోవరం, కైలాసలో ఉంటారు, దాని వృత్తి మాత్రం మీ అంతకాల పుత్రుని వృత్తి ఉన్నది. లేకపోతే మనవడు చంద్రనాథ్, రవికాంత్, ఎవరో వాళ్ళ యొక్క వృత్తి అలాగా ఉంటుందన్నమాట. అందువలన దాన్ని పూర్తిగా బయటికి నెట్టితే తప్ప మీరు ధ్యానంలో సిద్ధపడలేరు. అందువలన ఈ మమకారాన్ని పోగొట్టడం ఎలా అనేది ఇంతకుముందు చెప్పాము, మీకు ఆల్రెడీ ఈ విషయాలు తెలుసు, మళ్ళీ కావాలంటే చెప్తూనే ఉంటాం, కానీ అక్కడే చెప్పుకుని ఉండిపోతే ముందుకు వెళ్ళలేమని ఆపుతున్నాను కాసేపు. అయితే ఎప్పుడైతే మనస్సు ఖాళీ అయిందో అప్పుడు ఏం చేయాలి? ఆత్మని ఏవ అవతిష్టతే, అంటే ఈ బయట ప్రపంచము, శరీరము, మనస్సు నుండి విడిపోయి ఆ వృత్తుల నుంచి పూర్తి ఖాళీ అయిన మనస్సుని ఆత్మయందు నిలపాలి. ఎలా? సపోజు మనకు చేతిలో ఒక ఏదో ఆల్రెడీ ఐటెం పట్టుకుని ఉన్నాం, ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, మేడం అమ్మగారు పోస్ట్ వచ్చింది మీకు ఈ బుక్ అంటారు. ఆ బుక్ ఇలా పట్టుకునేటప్పుడు ఈ బుక్ జారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ బుక్ తీసుకెళ్ళి కాస్త అల్మార్లోనో టేబుల్ మీద కుర్చీ మీద పెడతారా లేదా? అదే విధంగా మీరు ఆత్మచింతన చేయాలనుకుంటే అంతగా ముందు మీ చింతల్లో ఉన్న కాస్త పక్కన పెట్టాల్సిందే. అవి 2 కలితే 2 వదిలేస్తారన్నమాట, అప్పుడు ఏది ఉండదు అనమాట. అందువలన ఈ విధంగా మీ మనస్సు ఖాళీ చెయ్యనిదే మీరు ఆత్మచింతన చెయ్యలేరు అంటున్నారు.
అయితే ఇప్పుడు ఇంతకీ మనం అంటాం ఆత్మ వ్యాపకం కాబట్టి సర్వంతా వ్యాపించి ఉంది కాబట్టి మనస్సు ఆత్మ కంటే ఇప్పుడేం దూరంగా ఉందా? మనకు డౌట్ వచ్చింది. ఏంటి స్వామీజీ, ఆత్మ సర్వం వ్యాపించి ఉంది అన్నారు, మనస్సు కూడా ఆత్మలోనే ఉంది, మరి ఆత్మలో మనసు పెట్టడం ఏంటి? పెట్టడం ఏమిటంటే ఆత్మలోనే అన్నీ ఉన్నాయి మనస్సుతో సహా. అంటే మనస్సుని ఆత్మచింతన చెయ్యడమే ఆత్మ మీద పెట్టడం. ఎందుకు? అంతకుముందు పుత్రుని చింతన చేస్తుంది, ఆడపడుచు చింతన చేస్తుంది, బావమరి చింతన చేస్తున్నారు. కాబట్టి ఆ ఆలోచన ప్లేసులో ఆత్మ ఆత్మ అని చింతన ఎప్పుడైతే మనసు చేస్తుందో మనసు ఆత్మాకార వృత్తిలోనే ఉండాలి. అంటే ఇంత మనం ఏం చేసాము? ఆత్మ కాకుండా వేరే వ్యక్తులు, వస్తువులు, అనుభవాలు, వేరే ఆలోచనల మీద మనం చేసాం చింతన. ఇప్పుడేంటి? ఆత్మ చింతన ఆలోచన కలిగిందనమాట. దీనిని నిధిధ్యాసనము అంటారు. మనోళ్ళు ఏమనుకుంటారు? స్వామీజీ ఏమి చెప్పకండి, సైలెన్స్లో ఉంటాను, నిశ్శబ్దంలో ఉండిపోతాను అంటారు కొంతమంది. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే నిధిధ్యాసనం అంటే ఆలోచన లేకుండా కాదు. ఇది మరోసారి చెప్తున్నాను నేను. నిధిధ్యాసన మెడిటేషన్ అంటే ఆలోచన లేకుండా కాదు. మరేంటి? మీ ఆత్మస్వరూప చింతన కలిగి ఉండడమే. అది అప్రయత్నంగా కలుగుతూ ఉండాలన్నమాట. చిదానంద రూప శివోహం అనేది మీకు సంబంధం లేకుండా, మీ ప్రయత్నం కాకుండా సహజంగా ఎలాగైతే అఖండ నామ సంకీర్తన కొన్ని గంటల పాటు చేయిన తర్వాత ఆ తంబుర ఆ శృతి ఎలాగైతే వెనక బ్యాక్గ్రౌండ్లో కొడుతుందో అలాగ సహజ సిద్ధంగా శివోహం అనే ఒక శ్వాసలాగా మీకు ఆ స్వభావంలో కలగడాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఇక్కడే మనకి యోగ శాస్త్రం మెడిటేషన్కి మనకి ఇక్కడ తేడా మీకు కనిపిస్తుంది, అక్కడ కనిపించలేదు. ఏంటి? యోగ శాస్త్రం ఏమంటారంటే మనసును పూర్తిగా శూన్యం చేసేయాలి, ఇంకా ఆలోచన ఉండకూడదు పూర్తిగా. అంటే ఏంటి? వాళ్ళు పూర్తిగా భూగర్భంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనసు పూర్తి బంద్, డెడ్ మనసు. అందువలన మళ్ళీ ఆ స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని వాళ్ళ మీద వాలిపోతాయి. రామకృష్ణుల వారు మంచి ఉదాహరణ చెప్పారు. గంగా నదిలో స్నానం చేస్తే పాపములు పోతాయి కదా, మరి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పాపాలే ఉన్నారు, పాపాత్ములుగానే పాపాలు చేస్తున్నారంటే ఆయన ఏమన్నారంటే ఒక బర్రె మొత్తము డస్ట్ బురద అంతా ఒంటి మీద ఉండడం వల్ల దోమలు ఈగలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కసారి బర్రె వెళ్ళి ఆ నదిలో ఆ తటాకములు మునగడానికి వెళ్ళేసరికి ఆ ఈగలు దోమలు ఆ ఒంటి మీద ఉన్న చెట్టు మీద వాళ్ళే. ఓకే ఫైన్, చాలా బాగుంది అన్నయ్య. ఎప్పుడైతే బర్రె నీటిలో నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని వెళ్ళి బర్రె మీద వాలిపోయినాయి. ఆ విధంగా కాసేపు ఉపశమనం కలుగుతుంది. అయితే మీకు ఒక మాట చెప్పాలి. స్వామీజీ, పూర్తిగా మనసును శూన్యం చేస్తే నాకు ఎంతో ప్రశాంతత కలిగింది. నిజం, ప్రశాంతత కలుగుతుంది. కానీ మనస్సుకి ప్రశాంతత విశ్రాంతి కలుగుతుంది నిజమే, కానీ అది మన ముఖ్యమైన ప్రయోజనం కాదు. మన ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే శాశ్వతమైనటువంటి పరమశాంతి శివస్వరూపం మీ హృదయస్థం నుండి అనుభూతి కలగాలి. అది మోక్షం కావాలి. అప్పుడే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంకెటువంటి బాధ, దుఃఖము, భయము, మృత్యు భయము, వృద్ధాప్యము, రోగ భయాలు, ఈ భయాలు పూర్తిగా మూలము నుండి పోవాలంటే మీరు అనాత్మ బాహ్య ప్రపంచ అనాత్మ జడ ప్రపంచం మీద తగులుకున్నటువంటి మీరు విడిచిపెట్టి పరమాత్మ స్వరూపానికి అంటిపెట్టుకోవాలి. అది అసలైనటువంటి కవచం. అదే హనుమంతుడి కవచం, అదే నారాయణ కవచం, అదే పాశుపతాస్త్రం. అందువలన మనం మనసును శూన్యం చేయడానికి మనము ప్రయత్నం చేయట్లేదని తెలుసుకోవాలి. అయితే ఏ ఆలోచన ఉన్నది అంటే
ఆ ఆలోచన కేవలము నా ఆత్మకు సంబంధించిన ఆలోచన అవ్వాలని చెప్పాను నేను. ఎందుకు అంటే ఆ చైతన్యం వలనే ప్రపంచం ఉన్నది అంటున్నా తెలుస్తున్నది, శరీరం తెలుస్తున్నది, మనస్సు తెలుస్తున్నది. అంటే నాకు ఆలోచన వచ్చింది, అది కూడా మీకు తెలుస్తున్నది. ఆలోచన లేదు, లేదని కూడా తెలుస్తున్నది. అంటే ఆలోచన ఉన్నా ఆలోచన లేకపోయినా దాన్ని కూడా సాక్షిగా మీకు ఎరుక కలుగుతున్నది. అందుకే అహమస్మి అన్నాను. అంటే నేను ఉన్నాను అని ఎరుక ఉన్నది. చూడండి, ఆలోచన వస్తుంది, ఎరుకలో ఉన్నారు మీరు. ఆలోచన పోయింది, అయినా మీకు తెలుస్తుంది. ఈ వచ్చిన దానికి లేని దానికి రెండింటికి సాక్షిగా మీరు ఉన్నారు. చూడండి, అది మీరు. ఆ ఎరుకలో ఉంటే దాన్ని నిర్వికల్ప సమాధి. ఎందుకు? మీ ప్రయత్నం లేకుండా అలాగ స్వభావ సిద్ధంగా కలిగింది. దాన్ని రమణ మహర్షి ఏమన్నారు? సహజ సమాధి అంటారు. సహజ సమాధి. మనం సమాధి కోసం కింద మీద మొగ్గలు, అది పిల్లి మొగ్గలు. ఆయన ఇలా కూర్చుంటేనే నేను ఎప్పుడు సమాధిలోనే కదా ఉన్నాను అంటారు ఆయన. అందువలన మీకు ఇంతకుముందే చెప్పాను నేను. ఏంటి? మనం చెయ్యిలాగా వెలుతురులో చెయ్యి పెట్టామనుకోండి, ఏమవుతుంది? చెయ్యిని ప్రకాశింపజేస్తుంది ఆ వెలుతురే. ఇప్పుడు చెయ్యి ఇటు అటు ఊపాను అనుకోండి, ప్రకాశం ఏమైనా ఊగుతుంది ఇటు అటు? లేదు. అంటే చెయ్యి ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది, చెయ్యి ఊగినప్పుడు ప్రకాశింపజేస్తుంది, చెయ్యి తీసేసిన ప్రకాశం అలాగే ఉంది. అంటే ఇప్పుడు చూడండి, మనమేమంటున్నాము? మన మనస్సు ఒక గది లాంటిది, ఒక గది. దాంట్లో ఒక బల్బు పెట్టే వెలుగుతుంది. అంటే మన మనస్సు అనేది ఒక గది లాంటిది. అందులో కొంతమంది వస్తువులు, మనుషులు ఉన్నారనుకోండి, అవేంటి? అవి ఆలోచనలు అన్నమాట. అంటే మన మనస్సే ఒక గది అయినప్పుడు ఆ గదిలో ఉన్న వస్తువులు, మనుషులు మన ఆలోచన లాంటివి అన్నమాట. అయితే అక్కడ వెలుగుతున్న బల్బు ప్రకాశం అని చూడండి, అది నా ఆత్మ చైతన్యము. అయితే మనుషులు వస్తున్నారు, పార్టీలు కబుర్లు చెప్పుకుంటున్నారు, డిన్నర్ పార్టీలు జరుగుతున్నాయి, వస్తున్నారు, పోతున్నారు. కానీ ప్రకాశానికి ఏమైనా వచ్చి పోవడం జరుగుతుందా? వెలుతురికి లేదు. అంటే ఆత్మ అనే నేను, ఆ యొక్క చైతన్యము స్వరూపంగా నేను దాన్ని తాదాత్మ్యం చెందినప్పుడు ఆలోచనలు వస్తున్నా నాకేం ఫరక్ లేదు, ఆలోచనలు వెళ్ళిపోతున్నా నాకేం ఫరక్ లేదు, చూస్తూ ఉన్నానంతే. దాన్ని అఖండాకార వృత్తి అంటారు. దీన్ని పట్టుకుంటే మీరు ఇక మొత్తము మీ లక్ష్యాన్ని మీరు చేరుకున్నట్టు అనమాట. అంటే చిదానంద రూప శివోహం శివోహం అనే ఒక్క ఆలోచన తప్ప మీ అంతఃకరణలో రెండో ఆలోచనకి పోవలేదు, స్థానం లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీకు ఇక్కడ స్థానం లేదంట మనము. అంటే అర్థం ఏంటి? ఆయన ఇక్కడ రాకూడదని అర్థం. అంటే ఇక్కడ కేవలము మీ ఆత్మ చైతన్య స్వరూప సాక్షి రూపంగా ఉన్న చింతన తప్ప వేరే చింతన రాకుండా ఉండడాన్నే మీరు నిర్వికల్ప సమాధి ఆత్మస్థితి అన్నమాట. అహం నిర్వికల్పో నిరాకార రూప విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తేన బంధః చిదానంద రూప శివోహం శివోహం. అయితే స్వామీజీ ఇప్పుడు నిధిధ్యాసనములో ఆలోచనలను శూన్యం చెయ్యక్కర్లేదని అన్నారు మీరు. అయితే ఆత్మ గురించి ఎన్ని ఆలోచనలు నేను చెయ్యాలి? భగవాను శ్రీకృష్ణ అంటున్నారు, మీ ఆత్మ చింతన మీద అనంతమైన ఆలోచన కలిగి ఉన్న తప్పు లేదు. ఎలా? నేను ఏకహ, నేను అసంగహ, నాకు రూపం లేదు, నాకు వికారం లేదు, నాకు శబ్దం లేదు, నాకు రుచి లేదు, నాకు వాసన లేదు, నేను సాక్షిని, నేను నిత్యము, నేను విష్ణు, నేను బ్రహ్మ, నేను శివ, ఏదైనా అనుకోండి, నేను సర్వవ్యాపి, మీరు ఏదైనా అనుకోండి. అంటే ఏంటి? ఇవన్నీ
ఇవన్నీ కనెక్టెడ్ టు ఆత్మ. ఈ విధంగా కేవలం ఆత్మ చుట్టే మీ చింతన జరిగి 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 మీరు ఆగిపోయినా, స్విచ్ ఆపేసిన ఫ్యాన్ కొంత స్పీడ్లో ఎలాగ తిరుగుతుందో మీ చింతన అలాగే ఇరుకులు ఉండిపోతుంది. అది మనకు కావాల్సిందనమాట. దాన్నే ఆత్మధ్యానం అంటారు. ఏమంటారు? ఆత్మధ్యానం. అప్పుడేమవుతుంది? ఆత్మన్యేవావతిష్టతే. మనసు పూర్తిగా ఆత్మకు సంబంధించిన ఆలోచనతో నిండిపోయింది మనసు. ఎలాగైతే గులాబ్ జామ్ కాదు, ఇప్పుడు ఆ పంచదార ఆ లిక్విడ్తో పూర్తిగా నిండిపోయి ఇలాగ నోట్లో పెడితే అబ్బబ్బబ్బబ్బ గులాబ్ జామ్ అంతా స్వీటు. ఆ విధంగా అప్పుడు మనస్సు కాదు, మనస్సు అంతా కూడా ఆత్మస్వరూపంతో వెలిగిపోతుంది మనసు. అందుకే ఋషి ఏమన్నాడంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. మీ మనస్సేనండి మీకు కారణం. దేనికి? మీ బంధానికి మనసే కారణం. మీకు మోక్షం అవడానికి కూడా మీ మనస్సే కారణము. బంధాయ విషయాసక్తం ముక్తం నిర్విషయం స్మృత అన్నారు ఉపనిషత్తు. ఏమంటుంది? మీ బంధానికి కారణం ఏంటి? విషయాలకి అంటే ఆత్మస్వరూపానికి వేరేగా ఉన్నటువంటి విషయాలను తగులుకుంటే బంధము. ఆ విషయాల నుండి వదిలించుకొని ఆత్మని అంటిపట్టుకుంటే మోక్షము అన్నారు ఋషి. ఈ విధంగా ఆత్మన్యేవ అవతిష్టతే. మరి ఆ స్థితిని ఏమంటారు స్వామీజీ? భగవాన్ శ్రీకృష్ణ ఒక పేరు ఇచ్చారు దానికి. ఏంటి? యుక్త ఇది ఉచ్యతే. చూసారా మన శ్లోకము? యుక్త ఇది ఉచ్యతే. చూడరా? ఎప్పుడైతే సర్వకామేభ్య నిస్పృహ సన్ వినియతం చిత్తం భవతి. అంటే ఏంటి? అన్ని కామలు చిల్లర కోరికలు అంటారు వీటికి. చిల్లర కోరికలు. ఈ చిల్లర కోరికలన్నిటి నుండి విడిపోయి వినియతం అంటే అన్ని సంకల్పాల కోరికలు మనస్సు మీలోకి స్వాధీనపరుచుకుంటే ఆత్మ యందే మునిగిపోయింది అనమాట. ఆ మనసు ఇల్లు ఆత్మన్యేవ అవతిష్టతే. దాన్ని ఏమంటారు? యుక్త ఇది ఉచ్యతే. దాన్ని యుక్త అంటారు. యుక్త అంటే యోగము లేదా సమాధి. దాన్ని ఆత్మస్థితిలో నిలిచి ఉండడం, ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట అంటారు. ఈ అద్భుతమైనటువంటి ధ్యాన స్వరూపం నాకైతే వదలడాలనిపించట్లేదు. అక్కడే చెప్పుకోవాలనిపిస్తుంది, కానీ ముందుకు వెళ్ళాలి. అయితే ఈ విధంగా సమాధులు కూడా మనకి 2 రకాలని చెప్పాను నేను. ఏంటి? సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని 2 రకాలు మేజర్గా. అయితే మీకు చెప్పాను నేను. ఎప్పుడైతే మనం పూర్తిగా మనకి 2 అడ్డంకులు ఉన్నాయి. ఒకటి అహంకారానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయ ఆలోచనలు, రెండోది మమకారానికి సంబంధించినటువంటి విషయ ఆలోచనలు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి సుమా. పూర్తిగా మీరు ఈ స్థితికి రావాలంటే పకడ్బందీగా శ్రవణం చేసి ఉండాలి. అంటే ఏంటి? స్పష్టత తెలుసుకోవాలి. నేను విషయాలని ప్రపంచాన్ని ఎందుకు త్యజించాలి అంటే అందులో ఏమీ లేదు. చెరుకు రసం అనేది ఆత్మ కాబట్టి అదంతా పిప్పు కాబట్టి పిప్పుని త్యజించాల్సిందే అని స్పష్టత మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మబోధ అంటే బ్రహ్మ విద్య శ్రవణం చేశారు కాబట్టి. శ్రవణం చేసిన నేను నమ్మలేకపోతున్నాను, నాకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా మీరు నివృత్తి చేసుకోవాలి కాబట్టి అలా చేసుకుంటే అప్పుడు మీకు పూర్తి స్థాయి ఒక స్పష్టత వస్తుంది. అంటే నిశ్చయం కలుగుతుంది. నిశ్చయం కలిగినప్పటికీ మీ పాత ఆలోచనలు, పాత వాసనలు పైకి వస్తాయి. ఒక్కొక్కసారి మీ జ్ఞానం అంతా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి మీ దుఃఖంలో కూలిపోతారు. ఒక్కొక్కసారి మళ్ళీ దాన్ని పదే స్మరణము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మెడిటేషన్ అవసరం వచ్చింది. అందుకే మీరు శుద్ధమైన బుద్ధులు కాబట్టి, మీరు శుద్ధమైన పవిత్ర హృదయులు కాబట్టి మీకు ఎంత పవిత్రత ఉంటే అంత తొందరగా మీకు మెడిటేషన్ అంత తక్కువ అవసరం.
ఎంత పవిత్రత తక్కువ ఉంటుందో వారికి అంత మెడిటేషన్ ఎక్కువగా అవసరం పడుతుంది. అది తేడా. మీరు అందరిని ఒకలాగా ఎప్పుడు కంపేర్ చేయకూడదు అన్నమాట దీంట్లో. ఈ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క నిర్వికల్ప సమాధి అన్నామో ఆ సమాధి ఎలా ఉంటుంది అంటే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఒక దీపం వెలిగించేటప్పుడు ఏ విధంగా అయితే సవికల్పము నిర్వికల్పం అనే భేదం మనకు కల్పిస్తాయో దాన్ని ఉదాహరణగా చెప్పారు మన యొక్క ధ్యాన స్థితికి. ఏంటది? ఇప్పుడు మనం చూస్తున్నాం. యథా దీపో నివాతస్థః యథా దీపో నివాతస్థః యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా నేంగతే సోపమా స్మృతా నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యోగినో యత చిత్తస్య యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యుంజతో యోగమాత్మనః యుంజతో యోగమాత్మనః యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఉత్తమం. అయితే ఇప్పుడే మీకు చెప్పాను ఏంటి, నిధిధ్యాసనములో మీరు పూర్తిగా సక్సెస్ఫుల్ విజయవంతం అవ్వాలనుకుంటే, మీరు విజయం సాధించాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క భగవద్గీత తత్వం 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుండి శ్రవణం స్పష్టంగా ఏకాగ్రతతో చేసి తీరాలి. ఏకాగ్రతతో చేసి తీరాల్సిందే. అయితే అలా నిత్యం చేసామనుకోండి, అప్పుడు ఏంటి ఆత్మ గురించి? ఆత్మ నిత్యము, ఆత్మ సర్వగతము, సర్వవ్యాపి, వికారాలు లేవు, పుట్టుకు లేవు, మరణము లేవు. ఇదంతా ఒక స్పష్టమైనటువంటి మీకు ఒక నిశ్చయమైన జ్ఞానం కలిగింది. సపోజ్ ఈ శ్రవణం చేసే ముందు చేసే ధ్యానాన్ని మనం ఏమన్నాము? ఉపాసన ధ్యానం అన్నాం. అంటే ఒక ఈశ్వరుని తీసుకుంటారు, ఒక రామ, ఒక కృష్ణ, ఒక హనుమాన్, ఒక శివ, ఒక దేవి, ఏదైనా తీసుకోవచ్చు. ఒక సాలగ్రామం, ఒక శివలింగం, ఏది తీసుకున్నా పర్లేదు. సృష్టిలో అన్ని కూడా ఏదైనా సరే దానికి యోగ్యమే ఉపాసన ధ్యానం కోసం. ఒకవేళ శ్రవణం చేశాను స్వామీజీ, కానీ ఇప్పటికీ కూడా నాకు ఏదో ఎందుకో అర్థం కావట్లేదు, నమ్మకం కుదరట్లేదు అనిపించింది అనుకోండి, అయితే మీరు గావరపడి నిధిధ్యానంలో కూర్చోవద్దు. మళ్ళీ శ్రవణం చెయ్యాలి, మళ్ళీ గురువుని పట్టుకోండి, మళ్ళీ శాస్త్రానికి చూడండి, తొంగి చూడండి, మళ్ళీ వినండి. ఎప్పుడైతే మీకు పూర్తిగా స్పష్టత వచ్చిందో అప్పుడు నిధిధ్యాసనంలో మీరు ఎంత టైం వెచ్చిస్తే అంత మంచిదన్నమాట. సో ఈ విధంగా మనము ఇలా ఉండడాన్ని ఉదాహరణ ఏం చెప్తున్నారు భగవాను? ఒక దీపాన్ని వెలిగించామనుకోండి, ఒక దీపం వెలిగించాము,
చిన్న మోస్తరుగా చిరుగాలి ఏమైనా రెపరెపలాడుతుంది అనుకోండి, చిన్న చిన్న చిరుగాలి, చిన్న గాలి పెద్దది కాదు, వీస్తే ఆ జ్యోతి ఎలా వెలుగుతుంది? అటు ఇటు అటు ఇటు కదులుతుంది లేదా, రెపరెపలాడుతుంది లేదా? అంటే గాలి ఎటువైపు వీస్తుందో ఆ జ్యోతి కూడా అటువైపే వంగిపోతుంది. కానీ ధ్యానములో కూడా మన మనసు దీపం లాంటిదే. ఎందుకు? ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన వైపు వెళ్ళిపోతాము. మనం కూర్చున్న తర్వాత ఆత్మ ఆత్మ పక్కకి వెళ్ళిపోయింది, రామ గుర్తొచ్చింది. అవును, రామారావు కిందటి నెల మన దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొని ఇవ్వలేదే. ఓహో, అవును, రామారావు వాళ్ళ అమ్మాయికి ఈ మధ్య మ్యారేజ్ అయిందట కదా. అవును, అయింది. అబ్బాయి ఆస్ట్రేలియా ఉన్నాడట కదా, ఆస్ట్రేలియా. ఓహో, వ్యాపారంగా బాగా చేస్తుంది. ఆయనకి చాలా వ్యాపారాలు లండన్లో కూడా ఉన్నాయా? అంటే ఈ లండన్, ఆస్ట్రేలియా, ప్రపంచం మొత్తం తిరిగేసి చివరికి ఎవరో కాలింగ్ బెల్ కొడితే తప్ప మీకు తెలియదు మీ మనసు ఎక్కడ ఉందో, మీరు ఎక్కడ ఉన్నారని. అని కాలింగ్ బెల్ కొడతాడు. అమ్మాయి, నేను ధ్యానం చేస్తున్నాను కదా. ఇలా ఉంటుంది ఆయన పరిస్థితి. అందువలన ఈ చిన్న చిన్న గాలి ఉన్న ప్రదేశంలో ఉన్న దీపం ఎలాంటి ప్రాబ్లము, మన మనస్సు కూడా పూర్తిగా సంశుద్ధత కాకపోతే, మీరు ఈ ప్రపంచ ధ్యానం చేస్తుంటారు, ప్రపంచం మొత్తం తీర్థయాత్రలు జరిగిపోతాయి, మీరు మాత్రం ఇక్కడ ఒక దేవుడి గదిలోనో మెడిటేషన్ గదిలోనో కూర్చుంటారు. అందువలన మీరు పూర్తిగా ఆ గాలి లేని చోట దీపం పెట్టి, అంటే ఏం చేయాలి? గాలిని మీరు తీయలేరు. అప్పుడు ఏం చేస్తారు? దానికి ఒక గాజు, ఒక కవచం లాంటి ప్రొటెక్షన్ అని పెడతామా లేదా? దాని చుట్టూ గాజు గ్లాస్. అప్పుడు మనకు వెలుతురు వస్తుంది, కానీ గాలి దానికి తగలదు డైరెక్ట్గా. అందువలన ఆ జ్యోతి దీపము స్పష్టంగా అలాగ నిలిచి కాలుతుంది అనమాట, వెలుగుతుంది అనమాట. అయితే మీరు ఇప్పుడు అడగాలి, స్వామీజీ మీరు దీపము జ్యోతికి అయితే ఏదో ఇటు అటు కదలకుండా పెట్టేందుకు గాజు పలక పెట్టారు, మనసుకి ఏ గాజు పలక తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఇంతకీ ఆ మనసుకి చుట్టూ పెట్టే ఆ గాజు పలక ఎక్కడ దొరుకుతుంది? అమెరికానా, జపానా, లేకపోతే హిమాలయాల్లోనా, ఎక్కడ? అంటే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, దీనికి ఆ వెలుగుతున్న దీపం ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ఆత్మాకార వృత్తి ఇక్కడ దీపంతో సమానం. దాన్ని రక్షించుకోవడానికి బయట దీపానికైతే గాజు పలక ఉన్నది. మరి ఈ ఆత్మ ధ్యానం, ఆత్మ జ్యోతి, ఆత్మ వృత్తి, దీన్ని రక్షించడానికి ఏ గాజు పలక వాడాలి? స్విట్జర్లాండా? కాదు. అయితే భగవాన్ ఇక్కడ అసలైనటువంటి రహస్యం ఇస్తున్నారు. దీనికి ఆత్మ జ్యోతిని కాపాడుకోవడానికి మీకు అద్భుతమైనటువంటి భక్తి పారవశం ఉండాలి మీలో. తుచ్చమైన నామరూపాల మీద విరక్తి, వైరాగ్యం కలిగి ఉండాలి మీరు. అంటే వైరాగ్యం అంటే నామరూపాలు, వస్తువులు, ఈ ప్రపంచం మారుతున్న క్షణిక ప్రపంచం మీద విరక్తి, అంతటికి సృష్టి స్థితి లయకర్త అయినటువంటి ఆ పరమాత్మ స్వరూపం మీద మీకు అనురక్తి. చూసారా? ఈ ప్రపంచం మీద, ఈ యొక్క బాహ్య ప్రపంచ విషయాలు, వస్తువులు, వ్యక్తులు అన్నీ మీకు మీ ఆత్మ కంటే భిన్నంగా అనాత్మ స్వరూపాలు కాబట్టి వాటి మీద విరక్తి. మీ ఆత్మ యందు ఆత్మారామో విరాజతే అని చెప్తున్నాం రోజు, దాని మీద మీకు అనురక్తి కావాలి. వీటికి భక్తి వైరాగ్యం అంటారు. ఎవరిలోనైతే ఈ భక్తి వైరాగ్యము పుష్కలంగా సంపూర్ణంగా ఉంటుందో, ఈ నిధిధ్యాసనంలో హనుమంతుడు సాక్షాత్తు వచ్చి గేటు కాపలా కాస్తాడు కవచంగా. ఆ కవచాన్నే ఆత్మ ధ్యానములో మీకు గాజు పలకగా పనిచేస్తుంది. అందుకే మనకి ఇప్పుడు భక్తి ప్రేమ కలగదు. మన హృదయములో అనంతమైనటువంటి ఆ పరమపదం, విష్ణోహో పరమపదం, శివ శాంతి, దాని మీద మీకు అపారమైన అనంతమైన ప్రేమనే భక్తి అంటారు. అది ఉన్నప్పుడే సర్వం మీరు త్యజించగలుగుతారు. ఆ మీరాబాయి రాజమహల్ భోగాలని తృణం గడ్డికరగా త్యజించింది కాబట్టే కృష్ణ పరమాత్మ సాక్షాత్ హృదయంలో వెళ్ళి కూర్చున్నాడు. మనకి మహలు కావాలి,
ఈ మోహాలు కావాలి, అన్నీ కావాలి మనకి. అంటే 2 పడవల్లో ప్రయాణం చేస్తే సముద్రం మధ్యలో పడతాం మనం. కాబట్టి మీ ఆత్మధ్యానములో ఆత్మాకార చింతన వృత్తి, అఖండాకార వృత్తికి రక్షించే గాజు పలక ఏమిటిప్పుడు? భక్తి వైరాగ్యమే మీకు కవచము అన్నారు. అందువలన దీన్నే మనకి ఒక 35 శ్లోకం అనుకుంటా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ మనస్సుకి ఎలా కట్టన చేయాలి, గాజు పలక ఏంటి అడిగాడు అర్జునుడు. మీరు అడగక్కర్లే, అర్జునుడు అన్ని అడిగేశాడు భగవద్గీతలో. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే ఎప్పుడైతే ఈ మారుతున్న క్షణికమైనటువంటి ఈ చెరుకు పిప్పు దాన్ని విడిచిపెట్టు, మరి ఏం పట్టుకోవాలి? ఆ రసం తీసుకున్నావు కదా, రసాన్ని బాగు చేసుకోవయ్యా, పదిలంగా రక్షించుకోవయ్యా అని చెప్పాడు కృష్ణ. అందుకే అర్జునుడు దుర్యోధనుడు వెళ్ళేటప్పుడు అక్కడ నారాయణ సేన యాదవ సేన అనే పిప్పులు తీసుకున్నారు. ఎవరు? దుర్యోధనుడు. అర్జునుడు ఏం తీసుకున్నాడు? ఆ రసము, చెరుకు రసం అనే కృష్ణ పరమాత్మని ఎంచుకున్నాడు. ఇది వివేకం అంటే. అందువలన ఈ విధంగా మనలో ఉన్న చింతలు దేని గురించి ఉంటాయి? మీకు ఈ ధ్యానం చేయకుండా అడ్డుకుని ఏం శత్రువులు? భవిష్యత్తు గురించి బెంగ, భవిష్యత్తు గురించి భయము, భవిష్యత్తు గురించి కలత, భవిష్యత్తు గురించి బాధ. అంటే భవిష్యత్తు బాధతో నింపేస్తుంది, భయంతో నింపేస్తుంది, కలత, బెంగలు, ఆందోళన, అలజడి. ఏంటి భవిష్యత్తు? వాస్తవానికి భవిష్యత్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఏంటి? సహజంగా భవిష్యత్ అనేది రూపుదిద్దుకుంటుంది. కొన్నిసార్లు భవిష్యత్తుని మనం ఊహించుకుంటాం, మన ఊహాలోకంలోనే భవిష్యత్తు ఉంటుంది, నిజంగా భవిష్యత్తు ఉండదు కొన్నిసార్లు. కాబట్టి మీరు హఠాత్తుగా, నేను రోడ్డు దాడుతున్నాను, హఠాత్తుగా ఏదైనా బండి వచ్చి నాకు గుద్దితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు నాకు ఇన్సూరెన్స్ వస్తుందో లేదు, ఆడ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, మన పాలసీ నాకు వచ్చిందో లేదు, ఇవన్నీ మీ ఊహల్లోనే, ఏమీ లేదు అక్కడ. ఇది ఊహాలోక భవిష్యత్తు అంటారు, దీన్ని మాలోకం భవిష్యత్తు అంటారు అన్నమాట. అందువలన ఈ భవిష్యత్తు మీద ఉన్నటువంటి బెంగని మీరు వదలాలంటే మీకు వివేకముతో కూడిన శ్రవణం వలన వచ్చినటువంటి జ్ఞాన నిష్ట కలగాలి. అప్పుడు మీకు ఈ అహంకారం, అంటే నేనేమైపోతాను, నేను ఇక్కడ ఏమైపోతాను, నా బిడ్డలు అమెరికాలో కెనడాలో ఉన్నారు, నేను పోయిన టైంకి వస్తారో రారు, ఇదొక బెంగ. అంటే పూర్తిగా నీ చుట్టూ అనేక బెంగలతో నింపుకున్నావు అన్నమాట. దీన్ని అహంకార పరంగా ఉన్నటువంటి బెంగలు, బెడదులు అంటారు. అయితే నా మనవడికి సీట్ రాలేదు, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, మా అబ్బాయికి జాబ్ పోయింది, మా బిజినెస్ లాస్లు ఉన్నాయి, వాళ్ళు పైకి ఎలా వస్తారు, వాళ్ళు నేను పైకి ఎలా తీసుకురావాలి? నువ్వు పైకి తీసుకురావాల్సింది ఏమి ఉండదు, నీ ప్రయత్నం చేశారంతే. అంటే ఇదేంటి? మన వాళ్ళు, నా వాళ్ళు, నాది, దీనికి సంబంధించినటువంటి బెంగలు. నా బైక్ ఏమవుతుందో, నా కారు ఏమవుతుందో, ఇల్లు ఆల్రెడీ రిపేర్ అయిపోయింది, అక్కడేమో ఇంతకుముందు ఇంత రేట్ ఇచ్చి కొన్నాము, ఇప్పుడు రేట్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఇవన్నీ చూడండి మీకు అనవసరమైనటువంటి ఈ మమకారానికి సంబంధించిన బెంగలు. ఈ 2 బెంగలను ఎప్పుడైతే మీరు వదిలించుకుంటారో అప్పుడు మీ యొక్క ఆత్మ ధ్యానములో ఒక సాక్షాత్ హనుమంతుడు మీకు కవచంగా నిలబడతాడు. ఈ విధంగా భక్తి వైరాగ్యం అనేవి ఒక పక్షికి 2 రెక్కల్లాగా మీకు సమానంగా గమ్యాన్ని చేరుస్తాయి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.